రంజీ జట్టుకు గుడ్ బై చెబుతూ యశస్వి జైస్వాల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవాళీ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గోవా కెప్టెన్సీ ఆఫర్ చేయడంతో ఆ జట్టుకు వెళ్ళిపోతున్నానంటూ జైస్వాల్ చెప్పుకొచ్చాడు. కానీ అసలు కారణం ఏంటనేది తెలిసిపోయింది. ఊహించినట్టుగానే ముంబై కెప్టెన్ అజింక్య రహానెతో గొడవ కారణంగానే జైస్వాల్ ఆ జట్టును వీడాడు. తాజాగా వీరిద్దరూ గొడవకు సంబంధించి వాస్తవాలు బయటకు వచ్చాయి. ముంబై కెప్టెన్ రహానే కోచ్ ఓంకార్ సాల్వీతో జైస్వాల్కు పడలేదని తెలిసింది. వీళ్లతో ఆర్గ్యుమెంట్ తర్వాత రెహానే కిడ్ బ్యాగ్ను జైస్వాల్ కోపంలో తన్నాడని సమాచారం. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం జైస్వాల్ ముంబై కెప్టెన్ రెహానే మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. జైస్వాల్ రెహానే మధ్య అంతా సజావుగా లేదు. ఆ రిపోర్ట్ ప్రకారం గత సీజన్లో ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ తర్వాత జైస్వాల్ ముంబై కెప్టెన్ రెహానే కిడ్ బ్యాగ్ను తన్నాడు. ముంబై కోచ్ ఓంకార్ సాల్వీ రెహానే వ్యూహాలను సైతం జైస్వాల్ ప్రశ్నించాడని కథనం ద్వారా తెలుస్తోంది. వీరిద్దరితో వాగ్వాదం సందర్భంగానే కోపం వచ్చిన జైస్వాల్ అక్కడే ఉన్న రెహానే కిడ్ బ్యాగ్ను తన్నాడని ఇండియా టుడే కథనం వెల్లడించింది. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్గా ఎదిగిన జైస్వాల్ ముంబై టీం తరపున తన పర్ఫార్మెన్స్పై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం అతనికి నచ్చలేదని తెలిసింది. గత సీజన్లో జమ్మూ కాశ్మీర్తో రంజీ మ్యాచ్లో ముంబైకి ఆడిన జైస్వాల్ 2 ఇన్నింగ్స్ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. ఆ మ్యాచ్లో ముంబై షాకింగ్ ఓటమి పాలైంది. ముంబై సెమీఫైనల్స్కు అర్హత సాధించినప్పటికీ విదర్భతో మ్యాచ్కు ముందు జైస్వాల్ టీంను వదిలి ఇంటికి వెళ్ళిపోయాడు. అంతర్జాతీయ ప్లేయర్లు రంజీ మ్యాచ్లో ఆడారు కానీ ఇన్వాల్వ్ కాలేదంటూ ఆ మ్యాచ్ తర్వాత ముంబై టీం చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ వ్యాఖ్యానించాడు. జైస్వాల్ను ఉద్దేశించే సంజయ్ ఆ కామెంట్లు చేశారని పలువురు చెబుతున్నారు. ఓవరాల్గా ముంబై కెప్టెన్ కోచ్లతో పాటు ఎంసీఏ పెద్దలతోనూ ఉన్న విభేదాల కారణంగానే అతను గోవాకు షిఫ్ట్ అవుతున్నాడు. కానీ గోవాకు వెళ్లడానికి కెప్టెన్సీ ఆఫర్ చేయడమే కారణమని జైస్వాల్ చెప్పుకొస్తున్నాడు. ఇది పెద్ద రీజన్ గా భావించలేమని పలువురు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 23 ఏళ్లకే కెప్టెన్సీ కోసం పట్టుబట్టాల్సిన అవసరం జైస్వాల్కు లేదంటున్నారు. పైగా ఇప్పట్లో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు కానీ టీమిండియాకు కానీ అతడు కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు కేవలం కెప్టెన్సీ కోసమే దేశవాళీలో జైస్వాల్ టీము మారుతాడని అనుకోలేమని, దీని వెనక ముంబై టీం కెప్టెన్తో విభేదాలే కారణమని తెలుస్తుందంటున్నారు.